Hi viewers, this is Quantum India online classes. Today we discussed up to some extent of alkanes information like introduction of alkanes, nomenclature of alkanes, isomerism, and similarly now we are going to discuss about preparation of alkenes from alkynes. కాబట్టి ఇప్పటి వరకు మనము ఆల్కీన్ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇన్ ద ప్రీవియస్ క్లాస్. Please try to watch that video carefully, and that is the basic information of alkene. దానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్లో what is the property of means nature of that alkenes, everything you can understand. మళ్ళా అలా చెప్పుకున్నటువంటి ఆల్కీన్స్ అనేవి ఏ విధంగా మనం తయారు చేయవచ్చు, from what are the sources we are going to getting that alkenes very comfortably. In that process, about first preparation we are going to discuss now, that is from alkynes. కాబట్టి ఆల్కైన్ల నుండి కారణం ఏంటి? ఆల్కీన్స్, when I told alkenes means immediately you have to keep in mind first member of alkene means CH2 double bond CH2. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఒక ద్విబంధం కలిగినటువంటి కర్బన సమ్మేళన హైడ్రోకార్బన్ లేదా కర్బన సమ్మేళనాన్ని మనం తయారు చేయాలి అంటే మనం ఏం చేయాలి? దానికంటే ఎక్కువ బంధాలు ఉన్నటువంటి సమ్మేళనాన్ని తీసుకొని ఒక బంధాన్ని తగ్గిస్తే మనకి కావలసినటువంటి సమ్మేళనం వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి వే ఆఫ్ థింకింగ్లో దిస్ మెథడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ అబ్టైనింగ్ ఆఫ్ ఆల్కేన్స్ ఫ్రమ్ వన్ మోర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ విచ్ ఈజ్ ఆల్కైన్. కాబట్టి జనరల్గా ఈ రకమైనటువంటి చర్య మీకు ఆల్కేన్ ప్రిపరేషన్లో మీకు చెప్పాను. పెలాడియం ఆర్ ప్లాటినం ఆర్ నికెల్ కెటలిస్ట్ సమక్షంలో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండర్గోస్ హైడ్రోజనేషన్ గివ్స్ ఫైనల్లీ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లైక్ ఆల్కేన్. మరి అక్కడ తీసుకున్నటువంటి పెలాడియం కానీ ప్లాటినం కానీ అటువంటి లోహాల సమక్షంలో ఈవెన్ ఎట్ రూమ్ టెంపరేచర్ అది ఆ రిడక్షన్ అంటే హైడ్రోజనేషన్ ఫినామినా విల్ కంటిన్యూస్ అప్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆల్కేన్స్. మరి ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆల్కేన్స్ మనం ప్రిపేర్ చేయాలి. ఆల్కైన్స్ అనే దానిని తీసుకున్నట్లయితే బై టేకింగ్ ఆఫ్ ఆల్కైన్స్ వీ వాంట్ టు గెట్ ఆల్కిన్స్ అప్ టు ఆల్కిన్స్ ఓన్లీ, నాట్ ఫర్ ద అప్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. కాబట్టి ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కిన్స్ దట్ రియాక్షన్ హ్యావ్ టు కంట్రోల్ అండ్ సే హ్యావ్ టు స్టాప్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం? కంట్రోల్డ్ రిడక్షన్. కాబట్టి controlled reduction is the best method for preparation of alkenes from unsaturated hydrocarbon like alkyne. కాబట్టి ఆల్కైన్ల నుండి కంట్రోల్డ్ అంటే నియమిత పరిమాణంలో హైడ్రోజన్ అనేది మనం సప్లై చేయటం మూలంగా ఒకే ఒక స్టెప్తో ఆల్కీన్లు ఏర్పడడం జరిగి అందరితో చర్య అనేది ముగించాలి. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతి కోసం పర్టికులర్ స్పెషల్గా ఉపయోగించేటువంటి మెథడ్ దిస్ ఈజ్ లిండ్లార్ కెటలిస్ట్. ఇది నాన్న లిండ్లార్ కెటలిస్ట్ ఉత్ప్రేరకం. లిండ్లార్ ఉత్ప్రేరకాన్ని అనే దాన్ని ఉపయోగించి మనము కంట్రోల్డ్ రిడక్షన్ చేయటం మూలంగా ఆల్కైన్ల నుండి ఆల్కీన్లు అనే వాటిని తయారు చేయవచ్చు. అసలు ఈ చర్య కనుక మనం గమనించినట్లయితే ఆల్రెడీ ఇప్పుడే చెప్పేశాను, కంట్రోల్డ్ రిడక్షన్ చేయటం మూలంగా. కాబట్టి ఆల్కైన్స్ ఆన్ పార్షియల్ రిడక్షన్, దాన్నే పాక్షిక క్షయకరణం చేయటం అన్నా కంట్రోల్డ్ రిడక్షన్ అన్న ఒకటే మీనింగ్. కాబట్టి ఆల్కైన్స్ ఆన్ పార్షియల్ రిడక్షన్ విత్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూసెస్ ఆల్కేన్స్. క్యాలిక్యులేటెడ్ అమౌంట్ నిర్ణీత పరిమాణంలో, ఏమని చెప్తున్నానా? నిర్ణీత పరిమాణంలో హైడ్రోజన్స్ అనే వాటిని కావలసిన లెక్కించిన అంటే నిర్ణీత పరిమాణంలో హైడ్రోజన్ వాయువును అనే దాన్ని సప్లై చేయటం మూలంగా మనకి ఆల్కైన్ల నుండి ఆల్కీన్ ఏర్పడడంతో చర్య ఆగిపోవాలి. దాని గురించి ఉపయోగించేటువంటి కెటలిస్ట్ని ఎవరు చేశారంటే ఈ టెస్ట్ని లిండ్లార్ అనేటువంటి సైంటిస్ట్ దాన్ని బేస్ చేసుకుని మనకు వచ్చింది లిండ్లార్ కెటలిస్ట్ అనే దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. వాట్ ఈజ్ లిండ్లార్ కెటలిస్ట్? చార్కోల్ మీద అధిశోషితం చెందించబడినటువంటి పెలాడియం ఆన్ బేరియం సల్ఫేట్ ఆర్ కాల్షియం కార్బోనేట్ అదైనా వాడచ్చు. కాబట్టి పెలడైజ్డ్ చార్కోల్ అంటే పెలాడియం అడ్జార్బ్డ్ ఆన్ చార్కోల్, లేకపోతే పెలాడియం ఆన్ బేరియం సల్ఫేట్ ఆర్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ లేదా బేరియం సల్ఫేట్ మీద అధిశోషణం చెందించినటువంటి పెల్లాడియం లోహము
ఎందువలన ఇలా చేయాలి? జనరల్లీ పెలాడియం will supply palladium having అంటే నికెల్, ప్లాటినం, palladium, these three group you taken means in their outermost shell 8 electrons present in the d orbital. Along with 8 electrons, some other vacant orbitals also present. మరి అలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? when you are sending these reactants on the surface of that palladium, what will happens means that empty orbitals are occupied by this hydrogen gas, that gas converted into hydrogen atoms. That hydrogen atoms, when these alkynes are going to coming close to surface of palladium, that all available hydrogens are supplied by the palladium, then that reaction will proceed up to the formation of alkanes but not to ఆల్కిన్స్. కాబట్టి ఆల్కైన్లు అనేవి ఎప్పుడైతే హైడ్రోజన్ చేత అధిశోషితం చెందబడినటువంటి పెలాడియం దగ్గరికి వస్తుందో ఆ సమయంలో సర్ఫేస్ అంతా కూడా హైడ్రోజన్ గ్యాస్ అవైలబుల్ ఉండటం మూలంగా ఆ హైడ్రోజన్ గ్యాస్లోని హైడ్రోజన్ పరమాణువులు విఘటనం చెంది ఆల్కైన్తో బంధాలను ఏర్పరిచి ఆల్కైన్ అనేది ఆల్కీన్ గాను, ఆల్కీన్ నుంచి ఆల్కేన్ అనేది అంటే చెప్తున్నాను చూడండి అన్న. జనరల్గా CH ట్రిపుల్ బాండ్ CH అనే కాంపౌండ్ తీసుకున్నా. ఇది హైడ్రోజన్ చేస్తే నువ్వు పెలాడియం ఆన్ చార్కోల్ అనే దాన్ని తీసుకున్నావు. ఇక్కడ దీని మీద కొంత పాయిజనస్ అనే దాన్ని నువ్వు వాడాల. అప్పుడు ఈ చర్య ఏమవుతుంది అంటే CH2 డబుల్ బాండ్ CH మరలా హైడ్రోజనేషన్ జరిగి CH3 సింగిల్ బాండ్ CH3 అనే ఫార్మేషన్తో చర్య అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడతో రియాక్షన్ అనేది కంట్రోల్ అవ్వదు. ఎందువల్ల? పెలాడియంకి మోర్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆన్ దట్ సర్ఫేస్, దాని యొక్క ఉపరితలం మీద. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఈ రియాక్షన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడతో ఆపివేయడానికి చేసేటువంటి విధానము ఏమంటే ఇది. పెలడైజ్డ్ చార్కోల్ పార్షల్లీ డియాక్టివేటెడ్ విత్ పాయిజనస్ లైక్ సల్ఫర్ కాంపౌండ్ ఆర్ క్వినోలిన్. అలా ఉన్నటువంటి యాక్టివ్ సర్ఫేస్ ఆఫ్ పెలాడియంని సల్ఫర్ లేదా క్వినోలిన్ అనేటువంటి సబ్స్టెన్స్ ద్వారా నింపడం మూలంగా దానిలో కొంత చర్యాశీలత అనేది తగ్గిపోయి కొంత ఖాళీ పెలాడియం ఆర్బిటాల్స్ అనేవి ఉపరితలం మీద ఉండటం జరుగుతుంది. ఇదంతా మీకు పీపీటీ రూపంలో చూపిస్తాను చూడండి అన్న. ఆల్కైన్స్ ఆన్ పార్షియల్ రిడక్షన్ విత్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ H2 ప్రొడ్యూసెస్ ఆల్కేన్స్. ఆల్కైన్స్ అనేది partial reduction with calculated amount of H2. Pelladized charcoal partially deactivated with poisonous like sulfur compounds or quinoline. Palladium అనేటువంటిది ఏం చెప్పానా? అడ్జార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ చార్కోల్ అనేటువంటి బొగ్గు పొడి మీ ఉపరితలం మీద పెలాడియం అనేది పొడి అనేది మనకి అడ్జార్బ్ చేయబడి ఉంది. అలా ఉన్నటువంటి అంటే పెలాడియం సబ్స్టెన్స్కి చార్కోల్ అనేది ఒక బేస్గా పనిచేస్తుంది. ఇలా పనిచేసినటువంటి ఈ పెలాడియంలోకి కొంత సల్ఫర్ లేదా క్వినోలిన్ అనేటువంటి సబ్స్టెన్స్ పంపించడం మూలంగా దీని యొక్క పెలాడియం యొక్క కెటలిటికల్ ప్రాపర్టీ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే చర్యాశీలత అనేది తగ్గుతుంది. కెటలిస్ట్ అంటే ఏం తెలుసునా? ఏ సబ్స్టెన్స్ విచ్ యాక్సలరేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ అండర్గోయింగ్ వితౌట్ కన్జ్యూమింగ్ ఇన్ ద రియాక్షన్. కాబట్టి an external substance which is used to accelerate the rate of reaction. ఏ పదార్థం అయితే మనం చర్యలో తీసుకున్నప్పుడు వినియోగించినప్పుడు ఆ పదార్థం అనేది చర్య యొక్క చర్యాశీలతను పెంచి చర్య త్వరగా పూర్తయ్యేటట్లుగా చేస్తుంది. కానీ చర్యలో ఏమాత్రము వినియోగించబడదు. తీసుకున్న పదార్థం జస్ట్ స్పీడప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కెటలిస్ట్. ఆ రకమైనటువంటి పదార్థాలను ఏమని చెప్తానో కెటలిస్ట్, ఉత్ప్రేరకాలు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి కెటలిస్ట్ ఏంటిది నాన్న? Palladium. So palladium now we used as a catalyst. Such kind of activeness containing palladium reactivity is going to be reduced by the addition of like poisonous like sulfur compounds or quinoline. Poisonous catalyst means which decreases the reactivitiness of the catalyst. Externally a substance which is added to that catalyst is known as poisonous catalyst. ఏ సబ్స్టెన్స్ అయితే మనము ఆ పదార్థం ఉత్ప్రేరకాన్ని కలపడం వలన దాని యొక్క చర్యాశీలత తగ్గించబడుతుందో ఆ రకమైనటువంటి పదార్థాలని పాయిజనస్ కెటలిస్ట్ అంటే ఉత్ప్రేరక విషాలు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నా? పెలాడియం
పెలడైజ్డ్ చార్కోల్. పెలాడియం అనేది చార్కోల్ మీద అడ్జార్ప్షన్ చేయబడి ఉంది. దాన్ని ఏమన్నాను, బేస్ ఆఫ్ పెలాడియం ఏంటిది, చార్కోల్. అలా ఉన్నటువంటి చార్కోల్ యొక్క సర్ఫేస్ రియాక్టివిటీనెస్ ఇంకొంత ఏం తగ్గించాం మనము, సల్ఫర్ లేదా క్వినోలిన్ అనేటువంటి సబ్స్టెన్స్ తీసుకొని దాని యొక్క రియాక్టివ్నెస్ అనేది కొంత తగ్గించాం అనమాట. నెక్స్ట్ ఇది కనుక మనం గమనించినట్లయితే ఆల్కైన్ అనేటువంటి కాంపౌండ్ అండర్గోస్ హైడ్రోజనేషన్ ఆర్ రిడక్షన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెలడైజ్డ్ చార్కోల్. పెలడైజ్డ్ చార్కోల్ deactivated with poisonous like sulfur or compound, then what will be that finally we obtained as a product alkene. మనము ఆల్కీన్ అనేటువంటి సమ్మేళనము ఏర్పడటంతో మనకి కావలసినటువంటి చర్య అనేది ఇక్కడ జరుగుతుంది. వేర్ ఆర్ అండ్ ఆర్ డాష్ ఆర్ ఆల్కైల్ గ్రూప్స్. వీడేమని చెప్తున్నానా, ఆర్ అండ్ ఆర్ డాష్ ఆర్ ఆల్కైల్ గ్రూప్స్. ఇక్కడ మనం మెకానిజం ఏం జరుగుతుందో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ చార్కోల్ మీద అడ్జార్బ్ చేయబడినటువంటి పెలాడియం యొక్క వే ఆఫ్ డీయాక్టివేటెడ్ పెలాడియం అని గుర్తుపెట్టుకోండి. ఇది డీయాక్టివేటెడ్ పెలాడియం అంటే ఇది చార్కోల్ మీద ఉన్నటువంటి పెలాడియం షీట్. ఇలా ఉన్నటువంటి ఈ షీటులో కొన్ని పెలాడియం ఏవైనా సరే కొన్ని స్పేస్, యాక్చువల్గా అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అలా ఉన్నటువంటి యాక్టివ్ పెలాడియంని ఏం చేసాం మనము, సల్ఫర్ లేదా క్వినోలిన్ అనేటువంటి సబ్స్టెన్స్ని యాడ్ చేయటం మూలంగా దీని యొక్క సర్ఫేస్ అనేది బ్లాక్ చేయబడి ఉంది కొన్ని చోట్ల. అంటే మొత్తం అన్నీ కూడా యాక్టివ్ సెంటర్స్ కాదు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే నువ్వు ఆల్కైన్ మాలిక్యూల్ గ్యాస్ అనేది పంపిస్తావో, యాక్చువల్గా దీనికంటే ముందు కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి చూడండి ఇది ఇలా ఉంది. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి వచ్చి చేరుతుంది అనుకుందాం. ఫస్ట్ ఇలా చేరినప్పుడు ఈ మాలిక్యూల్ అనేది ఎప్పుడైతే పెలాడియం దగ్గరకు వస్తుందో వీటి మధ్య ఉన్నటువంటి బంధం బ్రేక్ అయిపోయి హైడ్రోజన్ పరమాణువులు అనేవి మనకి ఏర్పడతాయి. ఇది ఇలా హైడ్రోజన్ గ్యాస్ అనేది దీని దగ్గరగా వచ్చి దీంతో బంధాలు అనేవి ఏర్పరిచి అణువు అనేది పరమాణువులుగా విడిపోతుంది. కాబట్టి ఫస్ట్ పెలడైజ్డ్ చార్కోల్ మీద ఏమవుతుంది, డియాక్టివేటెడ్ పెలాడియం కెటలిస్ట్ మీద హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి అడ్జార్ప్షన్ జరిగి హైడ్రోజన్ యాటమ్స్గా మార్పు చెందుతాయి. ఆ తరువాత ఎప్పుడైతే ఇలా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆల్కైన్ మాలిక్యూల్ అనేది కమింగ్ క్లోజ్ టు పెలాడియం సర్ఫేస్, అప్పుడు ఇది దీనిలో ఉన్నటువంటి పై బాండ్, ఇక్కడ మనకేం తెలుసు, మనకి ట్రిపుల్ బాండ్ CH కదా, దీంట్లో ఉన్నటువంటి ఒక పై ఎలక్ట్రాన్ అనేది దీంతో ఎంటీ ఆర్బిటాల్స్ ఆఫ్ పెలాడియంతో వీక్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ అనేవి పెలాడియంలో ఉన్న ఎంటీ ఆర్బిటాల్స్లోకి జంప్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అక్కడ బంధం పార్షియల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. పార్షియల్ బాండ్ రావడం మూలంగా ఇది ఫిట్ అయిపోయి ఎటు కదలకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలా ఆ తర్వాత ఏమవుతుంది, దీని మీద ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ అట్రాక్షన్ ఉందో రెండు ఆల్కైల్ గ్రూప్స్ దూరంగా నెట్టివేయబడి నెక్స్ట్ ఆల్కైన్స్ గెట్ అడ్జార్బ్డ్ టు పెలాడియం సర్ఫేస్ మీద అడ్జార్బ్ చేయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందనా, H2 గ్యాస్ అనేది పెలాడియం సర్ఫేస్ మీదకి వచ్చింది. ఇది ముందు జరిగినా వెనక జరిగినా ఇబ్బంది లేదు. ఇలా వచ్చి చేరిన తర్వాత ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది కూడా విడిపోయి హైడ్రోజన్ పరమాణువులుగా మనకి ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆటమ్స్ దీస్ ఆర్ గోయింగ్ టు బి అటాచ్డ్ విత్ వీక్ పై ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ ఆల్కేన్స్. ఫైనల్లీ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ alkenes. Alkyne is going to become into alkenes and will go away from the palladium surface. అది palladium surface నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే ఏదైతే డబుల్ బాండ్ కార్బన్ ఉన్నదో ఆ డబుల్ బాండ్ కార్బన్కు ఒకవైపు మాత్రమే పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్స్ వెళ్ళి బంధాన్ని ఏర్పరిచినాయి. కాబట్టి హైడ్రోజన్ సేమ్ గ్రూప్స్ going to attached with same side of the double bond, that is called cis isomer. దాన్ని ఏమన్నాను, దాన్ని సిన్ ఎడిషన్ అని కూడా పేర్కొంటాము. సిన్ ఎడిషన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ టు ద సేమ్ సైడ్ ఆఫ్ ద డబుల్ బాండ్ కార్బన్. ఈ రెండు కూడా ఒకవైపు మాత్రమే బంధాలు ఏర్పరిచినాయి. కాబట్టి
అందువలన దీన్ని సిన్ ఎడిషన్ అని కూడా మనము పేర్కొనడం జరుగుతుంది. సో ఆల్కీన్స్ గెట్స్ డిజాల్వ్డ్ ఫ్రమ్ ద పెలాడియం సల్ఫేట్. దాంతో ఏమవుతుంది, మొత్తం అన్ని పలాడియం సర్ఫేస్ హైడ్రోజన్ యాటమ్స్తో లేవు. ఎందువలన కొంత సర్ఫేస్ అనేది మనం సల్ఫర్ ఆర్ క్వినోలిన్ చేత పాయిజనస్ చేసాము. అందువలన పెలాడియం సర్ఫేస్ ఈజ్ గోయింగ్ టు బి డీయాక్టివేటెడ్. సర్ఫేస్ సమ్ ఎక్స్టెంట్ పెలాడియం సర్ఫేస్ ఈజ్ గోయింగ్ టు బి డీయాక్టివేటెడ్. దాన్ని ఏమన్నాను, డీయాక్టివేటెడ్ పెలాడియం. అలా ఉండడం మూలంగా స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఆర్ అవైలబుల్ from the palladium surface to the alkyne molecule. Then that alkyne molecule, when going to form bond with that available hydrogen atoms, finally it will converted into alkenes. ఆ తర్వాత it will go away from the palladium surface. అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్లో జరిగినటువంటి ఎడిషన్ ఏమన్నాను, సంకలనము సిన్ ఎడిషన్. ఏం చెప్తున్నానా, సిన్ ఎడిషన్. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఆ మొత్తము చర్యా విధానాన్ని ఏమంటున్నానా అంటే ఏమంటాము లిండార్ కెటలిస్ట్. సో దిస్ ఈజ్ నానా లిండార్ కెటలిస్ట్, దట్ ఈస్ ఓకే. దీని తర్వాత ఇప్పటి వరకు సిన్ కాంపౌండ్, సిన్ ఎడిషన్ కంటైనింగ్ కాంపౌండ్ అంటే సిస్ ఆల్కిన్ అనేది మనకి ఏ పద్ధతిలో తయారు చేసామో లిండార్ కెటలిస్ట్లో మనం కంట్రోల్డ్ రిడక్షన్ చేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ సిస్ ఆల్కిన్. మరి ఇక్కడ హైడ్రోజనేషన్ విత్ సోడియం అండ్ లిక్విడ్ అమోనియాతో మనం తీసుకున్నట్లయితే విచ్ కైండ్ ఆఫ్ ఆల్కిన్స్ వీఆర్ గోయింగ్ టు అబ్టైన్. కాబట్టి ఇక్కడ కూడా మనం వాడేటువంటిది రియాక్టెంట్స్ ఏంటి, సేమేనా. కాకపోతే ఇక్కడ కెటలిస్ట్ అనేది ఇందాక మనం ఏం తీసుకున్నాము, పెలాడియం ఆన్ బేరియం సల్ఫేట్ ఆర్ కాల్షియం కార్బోనేట్ విత్ పాయిజనస్ లైక్ సల్ఫర్ ఆర్ క్వినోలిన్. అలా తీసుకున్నటువంటి ఆ ప్లేస్లో సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా, సోడియం అనేది లిక్విడ్ అమోనియాలో మనం ఉంచినప్పుడు ఇక్కడ మెకానిజం తర్వాత చూపిస్తాను. ట్రాన్స్ ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. రెండు చర్యల్లో మనకి ఏర్పడేటువంటిది ఆల్కిన్సే. కాకపోతే సిస్ ఆల్కీనా ట్రాన్స్ ఆల్కీనా మనకి అడిగాడు ఎగ్జామినేషన్లో లిండార్ కెటలిస్ట్ యూజ్డ్ విచ్ కైండ్ ఆఫ్ ఆల్కీన్ యూ విల్ అబ్టైన్ మీన్స్ సిస్ ఆల్కీన్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ట్రాన్స్ ఆల్కీన్ కావాలి అనుకుంటే which reaction you have to use means same reactants with different catalysts like sodium in a liquid ammonia. సోడియం అనేది లిక్విడ్ అమోనియాలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి ఉత్పన్నం ఏంటి నాన్న అంటే ట్రాన్స్ ఆల్కీన్. సో దీని కనుక గమనిస్తే దీని మెకానిజం ఇక్కడ చూడండి నాన్న, దీని పీపీటీతో చూపిస్తాను. దిస్ ఈస్ సోడియం అండ్ లిక్విడ్ అమోనియా, మనకేమొస్తుంది ట్రాన్స్ ఆల్కీన్ వస్తుంది నాన్న. ఈ మెకానిజం చూడండి, సోడియం లోహంతో రియాక్షన్ జరిపినప్పుడు ఆల్కీన్ అనేది సోడియం ఫస్ట్ ఏం చేస్తుంది, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అటు ఇట్ విల్ వాంట్ టు గెట్ నియరెస్ట్ నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ మీన్స్ హ్యావ్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. అది ఒక ఎలక్ట్రానే లాస్ అవ్వాలి. కాబట్టి సోడియం ఒక లాస్ ఎలక్ట్రాన్ అయితే ఇక్కడ ఏమొస్తున్నానా, కార్బేన్ అయాన్ అనేటువంటి అయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇదిగో ఇక్కడ Na+తో రియాక్షన్ జరిపి ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాను ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ పై ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కదా, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. రాడికల్ ఫ్రీ రాడికల్ అదిగో చూడండి నాన్న, ప్లస్ కార్బన్ అయాన్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ కార్బన్ అయాన్, ఇక్కడ రాడికల్. మరి ఇది కనుక గమనిస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద దిస్ ఆర్బిటాల్, 1 ఎలక్ట్రాన్ కంటైనింగ్ ఆర్బిటాల్, ఇక్కడ లోన్ పెయిర్ కంటైనింగ్ ఆర్బిటాల్. నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్. కాబట్టి ఈ రెండు గమనిస్తే ఇది నెగిటివ్ ఛార్జే, ఇది నెగిటివ్ ఛార్జే. కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయి, దీస్ బోత్ ఆర్బిటాల్స్ ఆర్ గోయింగ్ టు బి యాజ్ ఫార్ టు ఈచ్ అదర్ లైక్ 180 degrees. ఎందుకని, టు మినిమైజ్ ద రిపల్షన్స్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య రిపల్షన్స్ వికర్షణ అనేవి దూరంగా ఉండటం కోసము ఇక్కడ ఈ ఆర్బిటాల్ అనేది ఏమవుతుంది, యాజ్ ఫార్ టు 1 ఈచ్ అదర్. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ ఆర్బిటాల్, ఇక్కడ వచ్చేసరికి లోన్ పెయిర్ ఎలక్ట్రాన్ కంటైనింగ్ ఆర్బిటాల్. రెండింటిలో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నెగిటివ్ ఛార్జ్ కాబట్టి రెండు వాటి మధ్య రిపల్షన్స్ మినిమైజ్ అయ్యే విధంగా యాజ్ ఫార్ టు ఈచ్ అదర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంటైన్స్ రాడికల్ యాజ్ వెల్ యాజ్ కార్బన్ అయాన్. ఇక్కడ ఏం జరుగుతుందన్నా, ఇంటర్మీడియట్ కంటైన్స్ రాడికల్ యాజ్ వెల్ యాజ్ కార్బన్ అయాన్. ఇక్కడ ఏర్పడినటువంటి మధ్యస్థ ట్రాన్సిషన్ స్టేట్ అనేది రాడికల్ ఫామ్ అయింది, కార్బన్ అయాన్ యానయాన్ అనేది కూడా ఫామ్ అయింది. నెక్స్ట్
unpaired electrons of radical and lone pair of carbon ion present in lobes at anti position in order to minimize the repulsions between them. యాంటీ పొజిషన్ అంటే రెండు కూడా ఒకదానికొకటి దూరంగా ఉండటము, దాన్ని యాంటీ అంటాం. సిన్ కాదు, సిన్ అంటే వన్ సైడ్ టు ద డబుల్ బాండ్ కార్బన్. యాంటీ ఇక్కడికి వచ్చేసరికి బోత్ ఆర్ ఆపోజిట్ సైడ్ టు ద డబుల్ బాండ్ కార్బన్. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ అమోనియాతో దగ్గరగా వచ్చి, ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఇక్కడ కెటలిస్ట్, దిస్ ఇస్ ఇలా ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్ అమోనియాతో దగ్గరకు వచ్చినప్పుడు మనకేమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది ఒక ప్రోటాన్ని తీసేసుకుంటుంది. అప్పుడు దీని మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, NH2-. అప్పుడు ఇక్కడ ఏమైంది నాన్న, ఒక హైడ్రోజన్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ అలా ఉండిపోయింది. ఈ సింగిల్ ఎలక్ట్రాను మరలా ఏం చేసింది, NH3తో రియాక్షన్ జరిపింది. రియాక్షన్ జరిపదంగానే చూడండి నాన్న, CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ సోడియం. ఇలా ఏం జరిగినప్పుడు CH డబుల్ బాండ్ CH, ఇక్కడ మైనస్, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమైంది, Na రాడికల్, Na ప్లస్ అనేది బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2లో వచ్చేసరికి ఏం జరిగింది, CH సింగిల్ ఎలక్ట్రాన్, డబుల్ బాండ్ CH మైనస్ ఛార్జ్ కార్బన్ అయాన్ రియాక్ట్ విత్ NH2H రాస్తున్నా, NH2H రాస్తున్నా. దీంట్లో ఉన్నటువంటి ఒక H ప్లస్ వెళ్ళి ఇక్కడ బాండ్ ఫామ్ చేసి CH డబుల్ బాండ్ CH, ఇక్కడ H ఫామ్ అయింది, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ అలాగే ఉండిపోయింది, ప్లస్ ఇక్కడ NH2- అనేది బయటికి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఒక రాడికల్ ఉంది, ఇక్కడ ఒక రాడికల్. ఇంతవరకు రాసినటువంటి స్టెప్ ఇది. ఓకేనా, దట్ ఈస్ ఇది. మరలా నెక్స్ట్ స్టెప్ రాస్తున్నా. ఇక్కడ వరకు నేనేం చెప్పాను, CH డబుల్ బాండ్ CH, ఇక్కడ ఒక H వచ్చి చేరింది, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ తర్వాత ఇది మరలా ఇంకొక సోడియంతో రియాక్షన్ జరిపినప్పుడు మనకేం తీసుకున్నాను, చర్య CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సోడియం అండ్ లిక్విడ్ అమోనియా. ఇది కదా మనకి రియాక్షన్. అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్లో సోడియం ఇన్వాల్వ్ అయింది, తర్వాత లిక్విడ్, ఇప్పుడు తర్వాత మరలా సోడియం. దీంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ సప్లై చేసేసింది, CH డబుల్ బాండ్ CH, ఇక్కడ H ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. అప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాను ఇంకొక ఎలక్ట్రాన్ కలిసి ఇక్కడ మైనస్ ఛార్జ్ ఫామ్ అయిపోయి ప్లస్ Na ప్లస్గా ఫామ్ అయింది. నెక్స్ట్ CH మైనస్ ఛార్జ్ డబుల్ బాండ్ CH, ఇక్కడ ఒక H ఉంది. ఇప్పుడు మరలా ఇంకొక NH3 మాలిక్యూల్తో చర్య జరిపినప్పుడు ఇది ఎలా రాస్తున్నాను, HNH2గా రాస్తున్నాను. దీంట్లోంచి ఒక H ప్లస్ వెళ్ళి ఇక్కడ బాండ్ ఫామ్ చేసింది, CH H డబుల్ బాండ్ CH H ప్లస్ NH2-. సో దీన్ని బట్టి గమనిస్తే మిగతా స్ట్రక్చర్ ఏం మారలా మనకి. ఇక్కడ ఏం మారింది, ఒక హైడ్రోజన్ వన్ సైడ్, ఇంకోటి ఎనదర్ సైడ్. ఇదేమైంది, యాంటీ పొజిషన్లో రెండు ఒకదానికోటి యాజ్ ఫార్ టు ఈచ్ అదర్ అనేది హైడ్రోజన్ సంకలనం చెంది ఆల్కైన్ అనేది ఎలా మారింది, ఆల్కీన్గా మారింది. దీన్నే యాంటీ ఎడిషన్ అంటాను, యాంటీ ఎడిషన్. దీన్ని ఏమని చెప్తున్నానా, యాంటీ ఎడిషన్. దీన్నే మీకు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ PPT చూపిస్తాను. చూడండి, కార్బన్ అయాన్ రిమూవ్స్ హైడ్రోజన్ ఆటమ్ ఫ్రమ్ NH3. అదిగో హైడ్రోజన్ ఆటమ్ని తీసేసింది. అప్పుడు ఏమైంది, ఆ మైనస్ అటు వెళ్ళిపోయింది, ఏమైంది NH2-గా. ఇప్పుడు సింగిల్ రాడికల్ ఉన్నటువంటి, అంటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి రాడికల్ ఉంది, అది కూడా ఏమవ్వాలి, నెగిటివ్ ఛార్జ్ రావాలి. అది ఏమవుతుంది, నెక్స్ట్ Na ఉన్నటువంటి సోడియంతో బంధం ఫామ్ చేస్తుంది. సోడియం ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ Na+గా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు రాడికల్ దగ్గర ఏమైపోయింది, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి ఏమైంది, కార్బన్ అయాన్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినటువంటి కార్బన్ అయాన్ ప్రీవియస్ స్టెప్ ఏదైతే జరిగిందో NH3తో చర్య జరిపేసి మరలా ఏం చేస్తుంది, ఒక H+ని గ్రహించేసుకొని మనకి మరలా NH2-గా బయటికి వెళ్ళిపోతూ ఆల్కీన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ బోత్ హైడ్రోజన్ అటాచ్డ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ యాజ్ ఫార్ టు ఈచ్ అదర్, కాబట్టి దీన్ని ట్రాన్స్ ఆల్కిన్ లేదా యాంటీ ఎడిషన్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ యాంటీ ఎడిషన్ మీకు అర్థం చేయడం కోసము ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందనమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు,
What product will form in the addition of H2 to but2-2-ine in the presence of Lindlar catalyst and sodium in liquid ammonia? ఏమని చెప్తున్నాను, but2-2-ine 1 2 3 4 2 1 1 2 3 4 రెండో దాని దగ్గర డబుల్ బాండ్, but2-2-ine ఐన్ కాబట్టి ట్రిపుల్ బాండ్. ఇక్కడ ఏముంది CH3, ఇది CH3 కాబట్టి సరిపోయినగా చూడు 3 1 4 4 4 3 1 4. ఈ but2-2-ine అనే దాన్ని నువ్వు లిండ్లార్ కెటలిస్ట్ వాడితే ప్రోడక్ట్ ఏమొస్తుంది, లేదా సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా వాడితే ఏమొస్తుంది? ఆన్సర్ ఏం తెలుసు నీకు? లిండ్లార్ కెటలిస్ట్ అవ్వగానే ఏం రాయాలి? సిస్. సోడియం ఇన్ అమోనియా ఏం రాయాలి? ట్రాన్స్. చూసుకో, ఇదిగో CH3 C, ఇదొక హెచ్ కనిపిస్తుంది కదా నాన్న, డబుల్ బాండ్ CH3 H. అది నెక్స్ట్. ఇదే కనుక లిక్విడ్ అమోనియా వాడితే CH3 C డబుల్ బాండ్ CH, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ CH3. అది ట్రాన్స్ ఆల్కీన్, ఇక్కడ సిస్ ఆల్కీన్. ఇదే మనకి ఇచ్చినటువంటి, చూద్దాం. అదిగో but2-2-ine ప్లస్ H2 ఈక్వేషన్ రాశాను. లిండ్లార్ కెటలిస్ట్ సిన్ ఎడిషన్ జరిగింది, సో సిస్ but2-2-ine ఫామ్ అయింది. నెక్స్ట్ but2-2-ine సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా ఏమొచ్చింది? but2-2-ine జరిగేసి యాంటీ ఎడిషన్ జరిగింది, మనకి ప్రొడక్ట్ ట్రాన్స్ but2-2-ine అనేది ఫామ్ అయింది. సో దిస్ ఇస్, ఇది మొత్తము మనకి ఇచ్చినటువంటి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్ ఫ్రమ్ ఆల్కైన్. ఆల్కైన్ నుంచి ఆల్కైన్ ఎలా తయారు చేయటము అర్థమైందనా? ఇంతవరకు ఒకసారి జాగ్రత్త చూడండి. థ్యాంక్ యూ.